నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన బట్టి ఈ ప్రభుత్వం ప్రజలదన్న డిప్యూటీ సీఎం. ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు, పలు వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం. హీరో రణబీర్ కపూర్ పై కేసు, హిందువుల సెంటిమెంట్ ను దెబ్బతీశారని ఫిర్యాదు. సలార్ కలెక్షన్ల సునామీ, 500 రూపాయల కోట్లు వసూలు. హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్, 3 అరెస్ట్. ప్రియాంక గాంధీకి ఈడీ షాక్, ఛార్జీ షీట్ లో ఆమె పేరు. అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్పు, రామాలయం ప్రారంభం ముందు కీలక నిర్ణయం. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ సంచలన ప్రకటన, వచ్చే ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ. కబ్జా ఆరోపణలు, సీనియర్ ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్ట్. ప్రపంచం మెచ్చిన హైదరాబాద్ బిర్యానీ, టెస్ట్ అట్లాస్ బెస్ట్ ఫుడ్ జాబితాలో చోటు. ఇక వివరాల్లోకి వెళ్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఉంటుంది తప్ప పాలకుల కోసం కాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని బట్టి అన్నారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో 134 విమానాలు, పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీలో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పై కేసు నమోదైంది. ఇటీవల ఓ కేక్ పై మద్యాన్ని పోసి నిప్పంటించి జై మాతాది అని రణబీర్ అంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రణబీర్ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ ముంబైకి చెందిన ఆశీష్ రాయ్, పంకజ్ మిశ్రా అనే 2 లాయర్లు గట్కోఫర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. బాక్స్ ఆఫీస్ రికార్డులను దేవా రిపేర్ చేస్తున్నాడని క్యాప్షన్ పెట్టింది. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న 3 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల నుండి 100 గ్రాముల కోకేన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం
గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మనీ లాండింగ్ కేసు ఛార్జ్ షీట్ లో ప్రియాంక గాంధీ పేరుని ఈడీ చేర్చింది. ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారని ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్ లోని రైల్వే స్టేషన్ పేరుని అయోధ్యధామ్ జంక్షన్ గా మార్చింది. ఆంధ్రప్రదేశ్ ఉషశ్రీ చరణ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నుంచి పోటీ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తాను కళ్యాణదుర్గం స్థానాన్ని వదిలేసి పెనుగొండ వెళ్తున్నానని ఆమె అన్నారు. సీనియర్ ఐపీసీ అధికారి నవీన్ కుమార్ ను CCS పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ IAS అధికారి బన్వర్లాల్ ఇంట్లో నవీన్ అద్దెకు ఉంటున్నారు. అయితే నకిలీ పత్రాలను సృష్టించి తాను అద్దెకు ఉంటున్న ఇంటిని సొంతం చేసుకోవడానికి IPS ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ వేరు. ప్రముఖ ప్రపంచ పర్యాటక ఆన్లైన్ గైడ్ టెస్ట్ అట్లాస్ ప్రకటించిన ఉత్తమ ఆహార పదార్థాల జాబితాల్లో కూడా హైదరాబాద్ బిర్యానీ చోటు సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 నగరాల్లో హైదరాబాద్ 39వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన బట్టి ఈ ప్రభుత్వం ప్రజలదన్న డిప్యూటీ సీఎం. ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు, పలు వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం. హీరో రణబీర్ కపూర్ పై కేసు, హిందువుల సెంటిమెంట్ ను దెబ్బతీశారని ఫిర్యాదు. సలార్ కలెక్షన్ల సునామీ, 500 రూపాయల కోట్లు వసూలు. హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్, 3 అరెస్ట్. ప్రియాంక గాంధీకి ఈడీ షాక్, ఛార్జీ షీట్ లో ఆమె పేరు. అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్పు, రామాలయం ప్రారంభం ముందు కీలక నిర్ణయం. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ సంచలన ప్రకటన, వచ్చే ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ. కబ్జా ఆరోపణలు, సీనియర్ IPS నవీన్ కుమార్ అరెస్ట్. ప్రపంచం మెచ్చిన హైదరాబాద్ బిర్యానీ టెస్ట్ అట్లాస్ బెస్ట్ ఫుడ్ జాబితాలో చోటు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.